ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు స్టిక్కర్స్ అనే వాటిని వాట్సాప్లో ఎలా ఉపయోగించాలో చూపిస్తాను. చాలామంది హైక్ని స్టిక్కర్స్ కోసం ఉపయోగిస్తుంటారు. వాట్సాప్లో స్టిక్కర్స్ ఉండవని. చాటింగ్ కోసం ఏంటంటే హైక్లో ఎవరైనా ఫ్రెండ్ జోక్ చేసినప్పుడు ఏంటంటే రిప్లై కింద స్టిక్కర్స్ని యూస్ చేస్తూ ఉంటారు. కానీ వాట్సాప్లో ఆ ఫీచర్ లేని చాలామంది ఫీల్ అవుతుంటారు. కానీ ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకుని మనం వాట్సాప్లో స్టిక్కర్స్ అనే వాటిని పంపించవచ్చు. అదే చూపిస్తాను చూడండి. దానికి మీరు ఏం చేస్తారంటే ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత స్టిక్కో టెక్స్ట్ అని టైప్ చేయండి. స్టిక్కో టెక్స్ట్ యాప్ అని టైప్ చేయగానే స్టిక్కర్స్ ఫర్ వాట్సాప్ ఉంది కదా, దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. మీరు ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మీకు చాలా స్టిక్కర్స్ ఉంటాయి. చూడండి, ఫస్ట్ మీరు ఇట్లా జరుపుకుంటూ వెళ్తే కొద్దీ చాలా స్టిక్కర్స్ ఉంటాయి. సో మీరు జరుపుతూ ఉంటే చూడండి పైన ఎమోషన్స్ ఉంటాయి, హ్యాపీ అని, ఫీల్ అని. సో మీరు వాటిని సెలెక్ట్ చేసుకుంటే మీకు వాటి తగ్గ స్టిక్కర్స్ చూపిస్తుంటాయి. చూడండి, ఇక్కడ నేను యాంగ్రీ సెలెక్ట్ చేశాను. దానికి ఇక్కడ చాలా యాంగ్రీ స్టిక్కర్స్ ఉన్నాయి. అంటే లేడీస్ ఉంటాయి, జెంట్స్ ఉంటాయి. ఓకేనా? సో మీరు ఇందులో ఏదైనా ఒక స్టిక్కర్ని సెలెక్ట్ చేయండి. నేను ఒక ఈ స్టిక్కర్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏమైనా రాయాలని కూడా రాయొచ్చు. స్టిక్కర్కి నేను ఏం రాస్తానంటే స్టాప్ అని రాస్తాను. రాసిన తర్వాత చూడండి, ఇక్కడ ఫాంట్ స్టైల్ చూపిస్తుంది. మీకు ఏ ఫాంట్ స్టైల్ కావాలంటే ఆ ఫాంట్ స్టైల్ సెలెక్ట్ చేసుకోండి. చాలా ఉంటాయి. ఏం చేస్తానంటే ఉదాహరణకి ఒక స్టాప్ అని సెలెక్ట్ చేశాను. చేసిన తర్వాత చూడండి, ఎవరికి పంపించాలని అడుగుతుంది. ఫేస్బుక్లో పంపించమంటారా, వాట్సాప్లో పంపించమంటారా? నేను ఏం చేస్తానంటే వాట్సాప్ సెలెక్ట్ చేశాను. చూడండి, వాట్సాప్ ఇక్కడ ఉంటుంది. సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత మీరు ఏ పర్సన్ అయితే పంపించాలనుకుంటున్నారో ఆ పర్సన్ సెలెక్ట్ చేయండి. నేను ఏం చేస్తానంటే ఇక్కడ మనీ అని ఉన్నాడు కదా, అతను సెలెక్ట్ చేసి ప్రెస్ చేశాను. చేస్తే చూడండి, అతనికి స్టిక్కర్ అనేది వెళ్ళిపోయింది. తర్వాత చూడండి, ఇంకేంటంటే ఇంకా అతనికి స్టిక్కర్ అనేది ఇంకా వెళ్ళలేదు. ఇక్కడ నన్ను పంపించడానికి అడుగుతుంది, నేను క్యాప్షన్ రాస్తారని అడుగుతుంది. సో నేను ఏం రాయని ఇక్కడ ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేయడంతో స్టిక్కర్ అనేది వెళ్ళిపోయింది. సో మీరు ఇదే ఇమేజ్ని డౌన్లోడ్ చేసి ఇందులోకి అప్లోడ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఇవేంటంటే ఒక స్టిక్కర్ కాదు, చాలా స్టిక్కర్స్ ఉంటాయి. సో అలాగే ఇంకోటి ఇక్కడ ఇదనే కావాలి ఇంకో యాప్ కూడా ఉంది. బట్ అందులో ఏంటంటే స్టిక్కర్స్ ఇందులో ఉన్నంతగా లేవు. అంటే ఉన్నాయి కానీ ఓకే ఇంత బాగా పర్ఫెక్ట్గా లేవు. కానీ మీరు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు. ఆ యాప్ కూడా పేరు చెప్తాను. ఆ యాప్ పేరు ఏంటంటే బెస్ట్ స్టిక్కర్స్. సో బెస్ట్ స్టిక్కర్స్లో ఏంటంటే చాలా స్టిక్కర్స్ ఉన్నాయి, కానీ కొన్ని బాగున్నాయి, కొన్ని బాగలేదు. సో అందుకని ఏంటంటే ఇది మ్యాక్సిమం చేయలేదు. బట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి దీన్ని కూడా. సో వీడియోగా నచ్చినట్టు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.